36వ రోజు దేవరహస్యాల్లో నిన్నటి కంటిన్యూ ఏంటో చూద్దామా అండి. ఇక్కడ ఉన్నవారికి కూర్చోబెట్టి చెప్తున్నారు, నాయన అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టకు, అనవసరంగా ఇతర కార్యకలాపాల జోలికి వెళ్ళకు, నువ్వు మారు, నీకున్న దాంట్లో నువ్వు తృప్తిపడు అని. ఎంత మట్టుకెక్కింది బుర్రకి ఆయన హితోపదేశాలను ఎంతమంది పట్టుకున్నారు? మన హితువు కోసమే కదా ఆయన చెప్పింది. ఎందుకని మిగతా వాళ్ళు పట్టుకోలేకపోయారు? మూలంలో వీరందరివి సరిచేస్తే కానీ ఇక్కడ సరికావు. మరి నన్నెందుకు అక్కడికి పంపారు? దానికి కారణం ఏంటి అన్నప్పుడు, ఇక్కడ ఒక పౌర్ణమికి పిరమిడ్ పార్టీ టైంలో మీటింగ్కి పద్మా మేడం మేమందరం కూడా కర్నూలు లక్ష్మీ జగన్నాథ్ గట్టుకు వెళ్ళాము. అంతకుముందు ఈ గట్టుకి 2 సార్లు వచ్చినా ఈ గట్టు గురించి నాకు ఏ ఉద్దేశమూ లేదు. సార్ వచ్చారు, రమ్మన్నారు, వెళ్ళాము అంతే. ఆ రోజు పౌర్ణమి, అందరూ కూర్చొని ధ్యానం చేస్తున్నాము. పెద్ద రావి చెట్టు, చిన్న గుడి ఉన్నాయి అక్కడ. ఆ చెట్టు చుట్టూ స్టేజీలాగుంది. అందరూ ధ్యానం చేసుకొని వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయినా నేను ఒక్కదాన్ని ధ్యానం చేస్తూ కూర్చున్నాను. నాకు అప్పుడు తిరిగి మళ్ళీ అదే దృశ్యం కనిపించింది. ఎక్కడైతే మూలంలోకి ఆయన నన్ను పంపించారో, మూలంలో ఉండే ఆ ఋషులు, యోగులు, ఆత్మోన్నతి శిఖరాలు అందుకోవాలని ప్రయత్నిస్తూ ఉండిపోయినటువంటి మహారుషులు, మహామునులు, యోగులు కనిపించారో వారిని నేను చూశాను. నాకు అవకాశం ఇచ్చారు వాళ్ళు. ఈ గట్టు మీద ఉన్న చెట్టు అది, దాని యొక్క శాఖలు ఒక నమూనాని పత్రిజీ ఎలాగైతే తెచ్చారో ఆ నమూనాయే జగన్నాథ గట్టు. ఆశ్చర్యపోయాను. ఇదే అసలు విషయం. దాని వెనుక ఎంత అంతరార్థం ఉంది, పరమార్థం ఉంది. జగన్నాథ గట్టు సామాన్యం కాదండి. భవిష్యత్తులో అక్కడ కాలు పెట్టడానికి కూడా ఖాళీ ఉండదు. అంత వైభవోపేతంగా జరుగుతుంది. కానీ ముందు పడాల్సింది ఎంతో ఉంది. ఈ కనబడనటి వారు గండర జనాలు ఉన్నారు కదా, రాక్షస సంహారం. వీళ్ళందరినీ ఏం చేద్దాము? వాళ్ళందరినీ శుభ్రం చేయాలి. వీళ్ళందరూ పట్టుకుని ఉన్నారు, గట్టంతా వాళ్లే. అందుకే పని ముందుకు సాగట్లేదు. ఆ కనపడిని వాటన్నిటిలో సంహరించాలంటే సంహారం కుదరదు. అవి శరీరాలు కాదు కదా చంపటానికి. కాబట్టి వాటి శక్తిని క్షీణింపచేయాలి. వాటి విషయం తెలిసి ఎదుర్కోగలిగిన వాళ్ళని అక్కడ పెట్టాలి. అలా పెట్టారు. మేము బెంగళూరులో పత్రిజీని కలిసినప్పుడు మీరు జగన్నాథ్ గట్టు మీద ఉండాలి అన్నారు. పనిగట్టుకుని బెంగళూరు పిలిపించి మరీ చెప్పారు, మీరు జగన్నాథ్ గట్టు మీద ఉండాలి అని. అక్కడ ఉండటానికి వసతి లేదు. ఒక హాలు, కిచెన్ మాత్రం ఉన్నాయి. సర్ కోసం ఒక రూమ్ ఉంది అంతే. అక్కడ ఉండటానికి ఏమీ లేవు కదా. గట్టు కింద ఉండి పని ఉన్నప్పుడు పైకి వెళ్తాము అన్నాము. కింద ఉన్న బుద్ధా పిరమిడ్లో మీకేం పని మేడం? అక్కడ మీ అవసరం ఏం లేదన్నారు. కాబట్టి నా రూమ్లో ఉండండి అన్నారు. నేను ఎక్కడైతే చూశానో దాని స్థానం, దాని నమూనా ఇక్కడ ఉంది. నేను ఇక్కడ ఉండాలి. 24 గంటలు ఇక్కడే ఉండాలి. నేను ఎక్కడో ఉండి వచ్చి వెళితే ఉపయోగం ఉండదు. అందుకని చెప్పి ఈ గట్టు మీదే ఉండాలి అన్నారు. గట్టు మీద ఏమీ లేవు సార్, చుట్టూ కొండలు తప్ప. అంటే నాకు తెలుసు మేడం, అన్నీ ఉన్న చోట మీరు ఎందుకు అక్కర్లేదు. ఏమీ లేని చోట మీరు ఉండాలి. మరి ఇల్లు లేదు, వాకిల్ లేదు అన్నాను. నా గది ఉంది కదా, అదే మీ ఇల్లు అన్నారు. అందులోనే ఉండమన్నారు. ఆయన మాట మీద గట్టు మీదకు వచ్చేసాము. ఉండవలసి వచ్చినప్పుడు ఎలా ఉన్నా ఉండగలగాలి. నేను చూసినటువంటి ఆ రోజు ఆయన నాకు చూపించినటువంటి మూలం అది. ఆయన నాకు ఇచ్చిన వరం అది. ఈ పని నువ్వు చెయ్యాలి, గట్టు మీద ఉండాలి అంటే దీని మూలం అక్కడ ఉంది. సముద్రంలో దాని నమూనా శాంపిల్ ఇక్కడ ఉంది. ఇప్పుడు అక్కడ ఏవైతే ఉన్నతంగా ఉన్నాయో, ఎవరైతే ఋషులు ఉన్నారో, మహామునులు ఉన్నారో అవన్నీ ఇక్కడికి వస్తాయి. వారందరూ కూడా పత్రిజీ వెంట వెళ్ళేవారే, అది ఖచ్చితం. నేను చూశాను. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకు అవసరం లేదు. ఎవరి అభిప్రాయం కూడా నాకు అవసరం లేదు. అజ్ఞానులు కథలనుకున్నా నాకు అవసరం లేదు. ఇది సత్యం. ఆధ్యాత్మికత అంటే భోగాలు, వైభోగాలు కాదు. పని చేసి అమ్మనటం కూడా కాదు. భావ దరిద్రాలు వదిలించుకోవట్లేదు. మూడవ కన్ను ఎందుకు ఉంది? సూక్ష్మ శరీరం ఎందుకు ఉంది?
భౌతిక దేహం ఎందుకుంది, రోగాలు ఎందుకు వస్తున్నాయి, అసలు ఇన్ని రోగాల బాధలు పడుతూ కర్మ సిద్ధాంతం ఏం తెలిసింది మనకి? ఎప్పుడైతే పత్రిజీ చెప్పినటువంటి బ్రహ్మజ్ఞానం మీకు లేదో, నేను శరీరం కాదు ఆత్మని అన్న జ్ఞానం మీకు లేదో, కర్మ సిద్ధాంతం మిమ్మల్ని శాసిస్తోంది. ఒక శాసనం అంటే ఏమిటి? ఒక మరణశిక్ష వేయటం అంటే అమలు జరపాలని కోర్టులో జడ్జి తీర్పు ఎలా ఇస్తారో అలాగే ఈ కర్మే నిన్ను శాసిస్తోంది. అదే సిద్ధాంతం, దీనినే అచలమాత సిద్ధాంతం అంటారు. ఇది సమస్త మానవాళికి వర్తిస్తోంది. నా కర్మ అని ఏడవటం కాదు, బ్రహ్మజ్ఞానం ధ్యానం చెయ్యి, జ్ఞానం తెలుసుకో, జ్ఞానోదయం పొంది కనువిప్పు కలిగించుకో, అహంకారాన్ని వదులుకో, ఆధిపత్యం వదులుకో. ముందు ఆధిపత్యం వదులు, నేను ఇది నేనది అన్న ఆధిపత్యం వదులు. ఎప్పుడైతే వీటిని పోగొట్టుకుంటావో, వదిలించుకుంటావో, ఆ కర్మ సిద్ధాంతం నిన్ను శాసించదు. నీకు జ్ఞానం లేకపోబట్టే కదా నిన్ను శాసించేది. నీవు తెలుసుకున్న కర్మలే నిన్నే బాధలు పెట్టిస్తోంది. రామచంద్ర, మన కర్మే మనల్ని శాసిస్తోందా? ఎవరైనా చెప్పారా ఇది? అదే బ్రహ్మజ్ఞానం తెలిసిందంటే కర్మ సిద్ధాంతం ఓడిపోతుంది, దాన్ని నువ్వు శాసిస్తావు. అసలు కర్మ అనేదే లేదని నీకు అప్పుడు తెలుస్తుంది. నీ తలరాత నువ్వు రాసుకుంటావు. పత్రిజీ ఎంతో అద్భుతమైన సత్యాలు మనకు చెప్పారు. మనందరికీ కాక మనం చెప్పే ధ్యానులు కూడా అందరినీ కూడా సత్యలోకం దాకా చేర్చే మార్గమే ధ్యానం. జ్ఞానం ధ్యాన మహాయాగం. ప్రతి ఒక్కళ్ళని మహాయాగానికి తీసుకురావాలి. నా ఆత్మపై లోకాలకు వెళ్ళిపోదామని చాలాసార్లు ప్రయత్నించింది. అప్పుడు పత్రిజీ చాలాసార్లు హెచ్చరిస్తూ వచ్చారు. కానీ ఈసారి ఆయన చేసిన హెచ్చరికతో పొరపాటున కూడా కాలు వెనక్కి వేయలేను. ఎందుకంటే మళ్ళీ అందరి పర్మిషన్ తీసుకొని భూమి మీదకు రావాలంటే అసలు అంత కష్టమని తెలిసాక ఇప్పుడు ఎందుకు వెళ్తాము? ఎంత కష్టమైనా ఇక్కడే పని పూర్తి చేసుకుని వెళ్ళాలి. ఈ జన్మ అంతే. ఆయనతో కరచలనం అంటే ఏమనుకుంటున్నారు? ఎవరైతే ఆయనతో షేక్ హ్యాండ్ చేశారో ఆయన స్పర్శతో మీ ఒక్కొక్క అణువు స్పందన చెంది ఆయన యొక్క శక్తితో మిమ్మల్ని అనంత విశ్వాల్లోకి నెట్టుతుంది. మిమ్మల్ని అగాధంలో చిక్కుకున్న వారిని పైకి లాగేటటువంటి శక్తి ఆయనది. ఆ శక్తితో నీవు షేక్ హ్యాండ్ ఇస్తే నీకు ఇది జరుగుతుందని చెప్పటానికి ఇది రాస్తున్నాను. నమస్కారం పెట్టే మన సంస్కృతిలో షేక్ హ్యాండ్ ఇవ్వటం నేర్పించడానికి గల ముఖ్య కారణం ఇదే. ఎవరైతే బ్రహ్మ జ్ఞానం పొందుతారో వారిలో నుంచి కూడా ఇదే వైబ్రేషన్ వస్తుంది. ఈ ప్రణాళికలో మనం భాగస్వాములు మాత్రమే. ప్రణాళిక పత్రిజీది, ఆయనే నడిపించుకుంటారు. ఆ యొక్క పాజిటివ్ వైబ్రేషన్తో మనమందరము కలిసి నడవాలని ప్రార్థిస్తూ ఉన్నాము. మళ్ళీ రేపటి రోజున మాస్టర్స్ మనము మరొక కొత్త అధ్యాయము ప్రపంచము మాయా అనేది స్టార్ట్ చేసుకుందామా? మరి ధన్యోస్మి.